హాయ్ హలో అందరికీ నమస్కారం. ముందుగా మీతో ఉన్నది మీ సుమ. వెల్కమ్ టు రామకృష్ణ టారోట్ అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. అక్క ఏమైంది వీడియోస్ పెట్టట్లేదు, ఏంది ప్రాబ్లం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అక్క, అసలు ఎందుకు వీడియో అప్లోడ్ చేయట్లేదు, వెనుకొచ్చిన వాళ్ళు ముందుకు వస్తున్నారు, వెనుక వస్తున్నారు ఏంటి అని చాలామంది క్వశ్చన్ చేసారు, చాలామంది అడిగిన వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చే సమాధానం ఒకటే, ఏం లేదు చెప్పిన కదా. కొన్ని కారణాల వల్ల ఇంకా బిజీగా కొన్ని, ఇది అని కాదు ప్రొఫెషన్ మనది, ఇంకా వేరే ఇగో ఇందులో కూడా చూసుకొని చెప్పాలి కాబట్టి ఇట్లానే చూడడం కాబట్టి ఇంకా వేరే అదర్వైజ్గా చూసి వాళ్ళకి ఏం కావాలనో ఇట్లా నెగిటివిటీ పాజిటివిటీ అనేటివి రెండు ఏడుస్తాయి కాబట్టి వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఏమి ఇస్తే మంచిగా ఉంటుంది ఎట్లా అన్నది దాన్ని బట్టి దాంట్లో నిమగ్నం అయిపోయి ఆ పనుల వల్ల నేను రీడింగ్ చేయడం అంటే ఆపడం అయితే జరిగింది. ఇంకోటి వచ్చేసి హెల్త్ కూడా అంతా బాగాలేదు, అట్లా అని చెప్పేసి ఆపిరన్నాం అన్నమాట. ఏమనుకోవద్దు, తొందరలోనే వీడియోలు అప్లోడ్ చేస్తా. ఇట్లనే అంటే డైలీ పోస్ట్ చేస్తా, చూడని రీచ్ అయ్యేంత వరకు రీచ్ అవుతాయి. ఎందుకంటే 1 మంత్ నాటే జోకు, అంతమందికి 3 వీక్స్ నాటే జోకు, అంతమందికి 15 days నాటే జోకు, అట్లా అది ముచ్చట కాబట్టి గట్ల ఉంటుంది అన్నట్టు. ఇంకా ఈ పోతాయా మీదకి వస్తున్నాయా అసలు రామకృష్ణ టారోట్ ఒకటి ఉందని గుర్తుపెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, గుర్తులేని వాళ్ళు ఇంకెంత బంధు అట్లా అనమాట. మన దగ్గర తీసుకున్న వాళ్ళకి మనం గుర్తుంటాం అట్లా, అదన్నమాట సంగతి. ఏం మరి ఎట్లున్నారు మరి, అంత మంచిదేనా? టీ తాగిరా, టిఫిన్ చేసిరా, ఏం చేస్తున్నారు? ఎండలు మస్తు కొడుతున్నాయి, దుమ్మదమ్మ. బయటకైతే వెళ్ళకుర్రు, ఆయన బయట పుసుకున్న బయటకు వెళ్ళారనుకో ఆ ఎండగా తెచ్చిపోవాల్సి వస్తుంది. బయటకైతే వెళ్ళకుర్రి. ఇంకా పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు ఉంటే ఇంట్లో ఉంచి జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే అది నేను కూడా ఫేస్ చేస్తున్నాను కాబట్టి నాకు కూడా అర్థమవుతుంది. ఇంకోటి వచ్చేసి ఏమనంటే పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే హెల్ప్ చేయండి, అది మంచి మంచి పనులకు దారితీస్తుంది అన్నమాట. మీరే కాదు ఎవరైనా సరే, పెద్ద మనుషులు, ముసలి ముతక ఎవరైనా రోడ్డు పక్కన అట్లా ఎట్లాంటి స్థితులలో ఈ సమ్మర్లో మనం ఇంట్లో ఉండి ఇన్ని కష్టాలు పడుతున్నాం, వాళ్ళు రోడ్డు పైన ఉండి ఎవరు పెట్టక చేయక అన్ని కష్టాలు పడుకుంటా అంటే అక్కడ ఇక్కడ అంటే ఇబ్బంది పడుకుంటా ఉంటారు కదా. కానీ కొంతమంది బాధపడతారు, పిల్లల్ని బాధపడతారు, పిల్లల్ని కనకుండా కొంతమంది బాధపడతారు. అందరూ ఉండి బాధపడే వాళ్ళే చాలామంది ఉన్నారు. అదన్నమాట. అటు ఎక్కడ ఉండి పిల్లల్ని బాధ పెట్టలేక అట్లాంటి వాళ్ళకి నేను కోరుకునే విషయం ఏంటంటే, అట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే సాక్షాత్తు ఆ పరమ శివుడు మీకు కోరుకున్న కోరికలు నెరవేరుస్తాడు. పైగా ఇంకోటి ఏందనంటే మీకన్నది కూడా మంచి జరుగుతుంది అని చెప్పేసి నా ఉద్దేశము. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, ఓం నమః శివాయ. ఈ ముచ్చట ఎందుకు వచ్చిందో నాకు అట్లా ఫ్లోర్ వచ్చింది. సరే, ఓకే మరి అందరు మంచిగా ఉండరు. మీరు కూడా పెద్ద మనుషులను బయటకు వెళ్ళనియకూరి, ఇబ్బంది పడకూరు. అక్క నువ్వు గిట్లా అంటున్నావు కానీ కంటెంట్ చెప్పలేవు అని అడిగినావు కానీ కంటెంట్ అయితే చెప్పలేవు. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్, అక్కలు చెల్లెళ్ళు అవ్వలు అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఏం బేస్ తక్కువ అనిపిస్తుందా? గొంతు అంటే తక్కువ చిన్నగా అనిపిస్తుందా? ఏం లేదులా, ఇప్పుడు పొద్దుగాల బళ్ళు చాలా అయినాయి కదా, ఇంకా అట్లా అని చెప్పేసి పొరగలు జర ఆగమగం హడావిడి ఉన్నది, అట్లా అని చెప్పేసి జర్రంతా తక్కువైంది. అట్లే మనకు కూడా జరంత సర్దైంది, మీరు ఏమనుకోవద్దు గంతే. అక్క ఎప్పుడు సర్ది అవుతుంది నీకు? అవుతుంది, అయ్యేటోళ్ళకి అవుతుంది. ఓకే, ఎప్పుడు దానికి సర్దికి నేనే ఇష్టపడతాను, నేనేం చేయాలి మరి మీరే చెప్పురు. ఓకేనా? చూద్దాం మరి. అక్క కంటెంట్ చెప్పలేవు ఇంకా అనుకుంటున్నారు కొంతమంది. సరే చెప్తున్నా, కంటెంట్ చెప్తా. మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన మీ పర్సన్ ప్రజెంట్ ఆ పర్సన్ లైఫ్లో ఏవో మార్పులు చేర్పులు జరుగుతున్నాయట. మరి అవేంటి? మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఆ పర్సన్ లైఫ్లో ఏవో మార్పులు రాబోతున్నాయట. మరి ఆ మార్పులు ఏంటి? మంచికా చెడుకా ఏంటి? థర్డ్ పార్టీ కోసమా, మీకోసమా, డబ్బుల కోసమా, ఆస్తుల కోసమా, కోర్టు కోసమా,
కోర్టు వివాదాల కోసమా, ఇంకా దేనికోసం మరి ఆరాటాలు పోరాటాలు చూద్దాం మరి. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ శివయ్య. ఓకే, కొంతమంది వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏమనుకుంటున్నారో అది సాధిద్దామనే ఫీలింగ్లో ఉన్నారు, సాధిస్తా అని అనుకుంటున్నారు. అండ్ బ్లెస్సింగ్స్ కూడా, దేవుని బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే మీ లైఫ్లోంచి వదిలిపెట్టి వెళ్ళిపోయారో వాళ్ళు ఆఫ్టర్ తర్వాత మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు, ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారు, హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఇక డబ్బుల పిచ్చిన వాడి జీవితాలను నాశనం చేసుకుంటా సంఘానికి పోయేందుకు రెడీగా సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ డబ్బు 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 అనుకుంటే డబ్బు వెనకాల పరిగెత్తి మీ విలువేందో తెలుసుకోలేని మనుషులు కూడా మనుషులేనా? మనుషులు కాదు కదా. డబ్బున్నా, ఎంత డబ్బున్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని కోట్లున్నా, ఎన్ని లక్షలున్నా, మనిషికి ఎప్పుడైతే ప్రిఫరెన్స్ ఇచ్చి నువ్వు టైం ఇస్తావో అప్పుడు నీ విలువ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే టైం నువ్వు ఇయ్యలేవో అప్పుడు అనేది నీ విలువ అనేది తగ్గుతుంది. ప్రేమ ఊరుకునేది ఒకటే, టైము, సమయము అది కేటాయించు, సమయం అనేది కేటాయించు. అప్పుడు నీ విలువ అనేది 100 రెట్లు 1000 రెట్లు పెరుగుతుంది అన్నమాట. అర్థమవుతుందా? డబ్బులు 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 అని చెప్పేసి ఏవో పోతా ఉంటావట. ఆ డబ్బులు బొందకేసుకొని కొట్టుకోరు కదా, అట్లుంటుంది అన్నమాట. అట్లా కొంతమంది ఏమో మీ జీవితంలోకి వదిలిపెట్టి వెళ్ళిపోయి డబ్బుల కోసము ఆరాటపడుతున్నారు, మనీ మైండెడ్గా ఆలోచిస్తున్నారు, మనీ కోసమే బతుకుతున్నారు. అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అండ్ కొంతమంది ఏమో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఎట్లా అనంటే ఇప్పుడు అటువైపు ఇటువైపు వచ్చేనైతే వచ్చేస్తున్నా కానీ అసలు ఈ సపరేషన్ ఏంది, అసలు నేను ఏం చేయాలి, ఎట్లా పరిస్థితి, ఈ స్థితిగతులు ఎట్లా మారుతాయి, నేనేం చేయాలి అని చెప్పేసి అన్నమాట. అట్లా కొంతమంది ఉన్నారు. ఇక కొంతమంది అయితే ఇక చూసుకోవచ్చు. కొంతమంది వెయిటింగ్ ఎనర్జీలోనైతే ఉన్నారు. ఇంకొంతమంది అయితేనేమో లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, బోత్ ఆఫ్ యూ ఇద్దరికి కావచ్చు. ఎట్లానంటే లోపట ఇన్సైడ్ వాళ్ళ మనసులో కుళ్ళు కుతంత్రాలు ఎన్ని ఉన్నా సరే, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా సరే, వాళ్ళు ఎన్ని చేసినా సరే అవన్నీ ఎవరికి తెలియ ఇక్కడ ఎవరికి తెలియవు. కాకపోతే ఎదుటి వాళ్ళని చూపించడానికి వీళ్ళు ఫస్ట్ ముందుంటారు అన్నమాట. అర్థమవుతుందా? ఫస్ట్ ముందుంటారు, ఎదుటి వాళ్ళ తప్పులని ఏంచడానికి ఫస్ట్ ముందుంటారు. కాకపోతే ఒకవేళ వాళ్ళని చూపిస్తే 4000 వీళ్ళనే చూస్తాయన్న సంగతి వీళ్ళకు ఆ మట్టి బూరలకు అర్థమవుతుందా? అర్థం కాదు. గట్లనమాట. సరే, అసొంటి వాళ్ళు కూడా ఏడ్చిరన్నమాట. మిమ్మల్ని వదిలిపెట్టి అసొంటి వాళ్ళు ఏడ్చిన వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు. ఏమంటారు, సావడానికి అన్నట్టుగా సిద్ధంగా లేరు, ఏం పోరు, బాగానే ఉన్నారు. ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు, చాలా ప్రాక్టికల్గా. మీతోటి ఏదో ఒక ఆట ఆడుకోవాలనుకుంటున్నారు. మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారని మీరు అనుకుంటున్నారు, కానీ మీతో ఏదో ఆట ఆడాలని అనుకుంటున్నారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఓకే, కొంతమంది పోతే పోనీలే, పీస్ 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 అని చెప్పేసి, పోతే పోనీలే అని చెప్పేసి పీస్, చాలా పీస్గా, చాలా సంతోషంగా, మీరు పోయిరన్న బాధ కూడా లేకుండా, ఎట్లానంటే ఒక లగ్జరీ ఇండిపెండెన్స్గా బతుకుతున్నారు. అర్థమవుతుందా? లగ్జరీగా ఇండిపెండెన్స్గా బతుకుతున్నారు. పోతే ఓనీగా అయింది పోయింది పోయింది అంటారు కదా, గట్ల అన్నమాట. లైట్ తీసుకున్నారు అన్నమాట. ఇక అలానే మనం ఏం చేయం. కొంతమంది చల్ నువ్వు పోతే నాకేంద్రా భయ్, నువ్వు పోతే నాకేందే, నేనంటే నేను మొగాన్ని, నేను ఆడదాన్ని అన్నట్టుగా విరవీగుతున్నారు అన్నట్టు. నువ్వంటే నేను, నేనంటే నువ్వు అని చెప్పేసి ఇట్లా వేలెత్తి చూపించుకుంటున్నారు. ఓకే, వాళ్ళని వీళ్ళంటున్నారు, వీళ్ళని వాళ్ళంటున్నారు. కాకపోతే అలా ఏమవుతుంది అంటే తక్కువ ఎట్లా కొలిస్తే చెరి సమానం వస్తుంది. అది లైఫ్ కాదని నేనంట. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. అర్థమవుతుందా? కొంతమంది లైఫ్లో అట్లా జరుగుతుంది.
కొంతమంది చాలా సెన్సిటివ్గా వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇంకా మీరు వస్తారని, ఇంకా లైఫ్లో చేంజెస్ జరుగుతాయని, ఇంకా అంటే ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మీ మీద హోప్ పెట్టుకొని మీకోసం ఏదో ఆశించి అని అనుకుంటే ఇక్కడ ఏమి ఆశించట్లేదు. జస్ట్ ఓన్లీ లవ్, ప్రేమ, సమయం చెప్తున్నా కదా, అవి మాత్రమే ఆశించి మీకోసం అట్లా అంటే మిగిలిపోయారు. ఆ మిగిలిపోయిన వాళ్ళని గుర్తించండి. ఎందుకనంటే దిక్కుమాల సచ్చినోళ్ళు మనుషులు, గొర్రె నమ్ముతుంది కషాయానికే, గొర్రె నమ్ముతుంది. అది మంచోనికి నమ్ముతుందా? నమ్మది. కషాయానికి గొర్రె నమ్ముతుంది అన్నమాట. అట్లా మిమ్మల్ని నమ్మి మోసపోయిన వాళ్ళని మోసం చేయకండి, గుర్తించండి. అర్థమవుతుందా? ఇది అందరినీ అంటలేను ఫ్రెండ్స్. ఎవరైతే మనకి సూట్ కాదు ఫ్రెండ్స్, ఈ ఫ్రెండ్స్ వాళ్ళు ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ కాదు, అందరినీ అంటలేను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అన్నలు చెల్లెలు, అక్కలు తమ్ముళ్ళు, అందరికీ కూడా చెప్పేది ఒక్కటే ముచ్చట, అందరినీ అంటలేను. ఇది ఎవరికి వర్తిస్తుందో వాళ్ళే తీసుకోర్రి. ఇందులో 30 or 50, 60, 90% అక్క నాదే ఇది అని మీరు మీదేసుకున్నప్పటికీ కూడా ఇది మీదిగా 90% మీదే అయినప్పటికీ కూడా మీదైతే మీ పేరు మీద, మీ పేర్ల మీద మీరు ఎప్పుడైతే రీడింగ్ తీసుకుంటారో అప్పుడే నేను చెప్పగలుగుతా గది మీది. అర్థమవుతుందా? ఇదే చూసి ఇదే మాది అనుకొని చెప్పేసి ముందుగా డిసిషన్ తీసుకొని ముందుకెళ్ళిపోకండి అట్లా. ఎందుకంటే అట్లా వెళ్ళిపోతే మిగిలేదు ఏం లేదు, నష్టం తప్పితే లాభం లేదు. ఓకే, ద హెర్మిట్ వెతుక్కుంటున్నారు. ఓకే, వెతుక్కుంటున్నారు. పోయిన బంధాన్ని కొంతమంది వెతుక్కుంటున్నారు, బాధపడుతున్నారు, గోసపడుతున్నారు, అవస్థలు పడుతున్నారు. అసలు మీ లైఫ్లోకి మళ్ళీ ఎట్లా రావాలని ఆలోచిస్తున్నారు. ఇలాంటివన్నీ అంటే వాళ్ళు ఫేస్ చేయలేకపోతున్నారు. మీరు అన్న మాటలు కానీ, మీరు చేసిన శాస్త్రాలు కానీ, మీరు బిహేవ్ చేసిన పద్ధతి కానీ వాళ్ళు తీసుకోలేకపోతున్నారు, బాధపడుతున్నారు. అసలు ఇదేంట్రా భగవంతా నాకు ఈ నరకం అనుకుంటున్నారు. అర్థమవుతుందా? మీకోసము నేనేమైనా తప్పు చేసినా, క్షమించడానికి నేరం చేసినా, ఘోరం చేసినా, అసలు ఎందుకు ఇదంతా నాకు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అట్లాంటి వాళ్ళని ఏదైనా ఉంటే మీరు సర్దుబాటు చేసుకొని క్షమించి దగ్గరికి తీసుకుంటే బాగుంటుంది. ఓకేనా? పశ్చాత్తాపానికి మించిన ఏమంటారు అది లేదు, ఇంకోటి శిక్ష లేదు. పశ్చాత్తాపమే పెద్ద శిక్ష, అది ఉంది. వెతుక్కుంటున్నారు. సరే, మీ బాండింగ్లో తప్పు చేసినా అని వాళ్ళకి అర్థమైంది, వెతుక్కుంటున్నారు. ఆ వాళ్ళకి చాయిస్ ఇవ్వండి, ఒక చాయిస్ ఇవ్వండి. ఓకే, ఇక కొంతమంది మీతో లీవింగ్ అయిపోయాక మీతో వదిలిపెట్టేసుకున్న తర్వాత చాలా ఫిజికల్గా, మెంటల్గా చాలా హ్యాపీగా, అంటే ఎంత హ్యాపీగా అంటే ఒక లగ్జరీగా, అసలు మీరన్నట్టు ఒకళ్ళు ఉన్నారన్న విషయం మర్చిపోయి ఎట్లా విందాస్ ఉన్నారో, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కావచ్చు, వాళ్ళ మనీ పర్పస్లో పడి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మీరు కొంతమంది మీకోసం ఆలోచించే వాళ్ళు కొంతమంది అయితే వాళ్ళ లైఫ్లో ఊరేగుడు అంటే కొంతమంది వాళ్ళ గోల్స్ కోసం, కొంతమంది వాళ్ళ ఎయిమ్స్ కోసం, కొంతమంది వాళ్ళ డ్రీమ్స్ కోసం కొంతమంది. ఓకే, వాళ్ళు అంటే ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు, ఎగురుతున్నారు, గాల్లో ఎగురుతున్నారు అట్లన్నమాట. మీ గురించి ఇంకా వదిలేసిరన్నమాట. అది కొంతమంది ఏమో ఇక్కడ అక్క కొంతమంది అంటే కార్డ్స్ అంటే విశ్వ కార్డ్స్ అంటే ప్రతిదాన్ని చూపిస్తుంది. ఏం చూపిస్తుంది అంటే ఎర్త్, ఓకే, ఎయిర్, ఓకే, వీటన్నింటికి కొన్ని ఉంటాయి అన్నమాట. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే మనం తీసుకున్న కంటెంట్ మీదకించి పోవాలి కాబట్టి ఇప్పుడు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేను. కొంతమంది ఎట్లా అనంటే రిలీఫ్ అయ్యి హోప్ మూవింగ్ ఆన్ ముందుకు వెళ్ళిపోతున్నారు, రిలీఫ్ అయ్యారు, రిలాక్స్ అయ్యారు. ఇక మీ రిలేషన్లో ఉన్న మీరు కొంతమంది ఆ పెట్టే బాధలకు నిజంగానే ఆ పెట్టే బాధకు నడి సముద్రం లేని నయము, అసలు ఈదడం కంటే అని చెప్పేసి మూవ్ అని
వెళ్ళిపోతున్నారు కూడా, మోయితురు రిలీఫ్. కాకపోతే చిన్న హోపు, ఎక్కడ మళ్ళీ రిలేషన్ అంటే మొదటికి వచ్చి ఆగుతుందో అని చెప్పేసి కొంతమంది హోప్గా తీసుకుంటున్నారు. మరి ఆ రిలేషన్ ఆగుతుందా లేదా అన్నది ఆ శివయ్యకి తెలుసు. ఓకే, మీరు బాధపడద్దు, ఏడవద్దు. కొంతమంది చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు అండ్ మీతో మళ్ళీ రిలేషన్కి రావాలని అనుకుంటున్నారు. మీతో ఒక మంచి ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నారు. టాలెంటెడ్ పర్సన్స్ మీ మనసులో నుంచి వెళ్ళిపోయారేమో అనుకుంటున్నాం. కాకపోతే మీరు ఎవరైతే ఈ వీడియో ముందుగా చూస్తున్నారో, ఎవరి ముందరికైతే ఈ వీడియో వచ్చిందో, ఇది చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, అది మీకోసమే వచ్చింది. అది మీది కాబట్టి మీకోసం వచ్చింది. దాంట్లో మీ గురించి లేకపోతే నన్ను అడగండి, దాంట్లో మీ గురించి ఉంటుంది. కానీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓం నమః శివాయ అని చెప్పేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుండ్రి. గట్లనమాట. ఇక్కడ ఏం కనిపిస్తుంది? టాలెంటెడ్ పర్సన్స్ అంటే వాళ్ళు ఎవరినైనా గెలవగలుగుతారు, సాధించగలుగుతారు, ఓడించగలుగుతారు, ఇంకేమైనా చేయగలుగుతారు. అంటే ఇంకేమైనా అంటే మైండ్ పరంగా మనీ పరంగా ఇంకేదైనా కూడా చేయగలుగుతారు. ఇగో మోసం చేయడం వల్ల తప్పు కాదప్ప, మోసం చేయడం మీ తప్పు. అది గుర్తుపెట్టుకోరు ఫస్ట్. అర్థమవుతుందా? కొంతమంది ఏమో వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు. ఓకే, స్టార్. కొంతమంది లైఫ్లు మారబోతున్నాయి, చాలా మంచిగా మారబోతున్నాయి. మేబీ ఉగాది వరకు కావచ్చు, మంచిగా మారబోతున్నాయి. కొంతమంది వాళ్ళ పార్ట్నర్స్ కలవబోతున్నారు. కొంతమంది వాళ్ళ పార్ట్నర్స్ తోటి లీవ్ అయ్యి మంచి రిలేషన్లోకి వెళ్ళబోతున్నారు. కొంతమంది వాళ్ళ పార్ట్నర్స్ తోటి విడిపోయి చాలా హ్యాపీగా ఉన్నారు. కొంతమంది సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. మీతో వెళ్ళిపోయినాక మీ పర్సన్ ఆలోచనలో మార్పులు చేర్పులు వచ్చినాయి అక్క అంటే, మరి గిట్ల వివత్సంగానే అయితే వచ్చిన మార్పులను చూసి అక్కో గిట్లనా నేను తుడుతురు అనుకుంటున్నా, అయ్యో తుడతలేరు ఎడతలేరు గిదే ఎత్తురు అని చెప్పేసి ఆయన తాగమయ్యారు. అర్థమవుతుందా? ఆగంగా కురుగట్ట ఎందుకు వచ్చిన కోసం మీరు ఏడిస్తే తుడిస్తే మన మారదు కదా. అసొంటప్పుడు ఎందుకు ఏడుచుడు? మారుస్తే నిజంగా అంటే మారిపోతుంది, లైఫ్ మారిపోతుంది అంటే ఏడుగురి ఒక గంట సేపు కావాలంటే ఖర్చు పంపిస్తాయి. నేను ఇట్లా కొరియర్స్ పంపిస్తాను కదా, కావాలంటే మీకు ఖర్చు కూడా పంపిస్తాను. ఓకే, అక్క ఏంది కొరియరు అని చెప్పేసి అంటే అని మీరు అనుకోవచ్చు. దేనికి సంబంధించిన దానికి ఉంటాయి. పాజిటివిటీ ఉన్న దగ్గర నెగిటివిటీ ఉంటుంది, నెగిటివిటీ ఉన్న దగ్గర పాజిటివిటీ ఉంటుంది. అన్నీ చేయాలనుకుంటేనే రామకృష్ణ టారోట్ని అప్రోచ్ కావాలి. థర్డ్ పార్టీ రిమూవ్ కావాలనుకుంటున్నారా? మీ లైఫ్ బాగుపడాలనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారు? మీ ఏమైంది? మీ గోల్ ఏంది? అన్నిటిని రీచ్ కావాలంటే, అన్నిటిని అచీవ్ చేయాలంటే రామకృష్ణ టారోట్కి రావచ్చు. ఓకే, ఇక మనము ఎవరిని ఉద్దేశించి ఎవరు మనని ఉద్దేశించి అన్నారు అంతే. ఎందుకంటే ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి లైఫ్లు వాళ్ళవి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతారు. వాళ్ళకి ఆ స్వతంత్రం ఉంది, అంతేనా? ఓకే, ద ఫూల్. స్పై చేస్తున్నారండి కొంతమంది. ఓకే, కొంతమంది మధ్యలో ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఈ ప్రేమ అనేది మాయమయ్యి చాలా బాధలు పడుతున్నారు, కోసలు పడుతున్నారు. కొంతమంది గొడవలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఏమో ఆఫర్ చేయడానికి వస్తున్నారు. చెప్పినా కదా, అందరిది ఒకటేలాగా ఉండవు, అందరివి ఒకటేలాగా ఉండవు. థర్డ్ పార్టీ వెనకాలే వెళ్ళిపోతున్నారు. మీరు ఎంత చూపించినా, కేరింగ్ చూపించినా, ఏం చూపించినా మళ్ళీ థర్డ్ పార్టీ దిక్కు. ఇటున్నప్పుడు ఇటు మామ, అటున్నప్పుడు అటు మామ అంట. ఎట్లా అంటే మీ ముందట ఉంటే మీ పాట, ఆ ముందట ఉంటే ఆ పాట అన్నట్టు. ఎక్కడికించి పాట పాడడం మాత్రం బాగా నేర్చుకున్నారండి మీ వాళ్ళు. జాగ్రత్తగా ఉండరు. అర్థమవుతుందా? తర్వాత అయ్యో అని చెప్పేసి మీరు నెత్తి కొద్దుకున్నా, సుత్తితో బాదుకున్నా, బండతో బాదుకున్నా లాభమేం ఉండదు. ఎందుకనంటే అక్కడ థర్డ్ పార్టీ దగ్గర లేరేమో, థర్డ్ పార్టీని వదిలిపెట్టేసి వచ్చిండు అని చెప్పి మీరు అనుకుంటుర్రేమో.
కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనే ఇంకా ఏడ్చిర్రు. ఆ సంగతిని గుర్తించుర్రి, చూడుర్రి, అబ్జర్వేషన్ చేయుర్రి. మీ మిమ్మల్ని స్పై చేయడం గారు మీరు స్పై చేయండి. అర్థమవుతుందా? మీరు ఆ మనుషులని స్పై చేయండి. కొంతమంది సెలబ్రేషన్ చేసుకుంటున్నారు వాళ్ళు అనుకున్నది జరిగినందుకు. కొంతమంది చిన్న చిన్న గొడవలతోటి సఫర్ అవుతున్నారు, బాధపడుతున్నారు. ఓకే, కొంతమంది రావడానికి సిద్ధంగా ఉన్నారు, తొందరలో రావడానికి. కొంతమంది అన్కండిషన్ లవ్ తోటి, ప్రేమతోటి దూరమైన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి. ఓకే, అర్థమైందా? ప్రేమతోటి, మీ మీద ప్రేమతోటి కూడా దూరమైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి ఏంజల్స్ని అడుగుదాము, ఏంజల్స్ ఏం చెప్తారో. ఓకే, ఏంజల్స్ చెప్పండి, మంచి మెసేజ్ ఇవ్వండి, చూసే వ్యూవర్స్కి మంచి మెసేజ్ ఇవ్వండి. కమ్యూనికేట్ క్లారిటీ లేదట, మీ ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్కి క్లారిటీ లేదట. ఫస్ట్ దాన్ని సరి చూసుకొని మీ జీవితాలను చక్కగా ఏడువుర్రి. అర్థమవుతుందా? ఫస్ట్ ఆ క్లారిటీ ఏడవంది. క్లారిటీలు రమ్మంటే ఏడికేం చెప్తాయి, వదిలిపెట్టి పోయినాక ఏం మార్పులు జరుగుతున్నాయంటే కొంతమంది హ్యాపీగా ఉన్నారంటే క్లారిటీ దిక్కులేదు ఇడ, అందుకోసమే అటు పోయి ఉండొచ్చు కదా. అట్లెందుకు అనుకోరు? క్లారిటీ, ఒక కమ్యూనికేట్ క్లారిటీ ఏర్పడలేదు అని ఇక్కడ కనిపిస్తుంది. ఎస్, ఇప్పటిదాకా చెప్పిందంతా మీకోసమే. ఎవరైతే ఈ వీడియో మీ ముందుకు వచ్చిందో ఇది మీకోసమే. ఇప్పటిదాకా చెప్పిందంతా మీకోసమే. ఎస్, మన ఏంజల్స్ చెప్తున్నారు, ఏంజల్స్ దేవుళ్ళు ఎస్ అని చెప్తున్నారు. ఓకే, చూసే న్యూ డైరెక్షన్. ఎప్పుడు పచ్చ కమర్లో వచ్చినట్టుగా పాతగానే ఆలోచించకు, కొంచెం కొత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేయు. చూసి ఏ న్యూ డైరెక్షన్. పాతగానే ఆలోచించామనుకో, బుర్ర అంటే నీ మైండ్లో ఇంకా అంటే చెత్త పేరుకపోతుందని నేను చెప్తా. ఓకే, అదన్నమాట ముచ్చట. నీ మైండ్లో చెత్త పేరుకపోయి దానివల్ల నువ్వు బాధపడడం తప్పితే ఇంకా బాగుపడడం అయితే జరగదు. ఓకే, సక్సెస్. కొంతమంది సక్సెస్కి చాలా దగ్గరగా ఉన్నారు, చెప్పిన కదా, సక్సెస్ అవుతారు ఖచ్చితంగా. అబెండెన్స్డ్, కొంతమంది వాళ్ళు అబెండెన్స్డ్ చేసుకుంటున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. సంతోషం అండి అందరికీ కూడా. ఓకే, ఇక కొత్త వాళ్ళు చాలా మంది రావచ్చు, చాలా మంది డైలీ అప్లోడ్లు చేయొచ్చు, అప్లోడ్లు చేసి పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. ఏం పెట్టుకుంటే మనకెందుకు, మన గోల మనకే ఉన్నది. కాకపోతే ఇక మేమే ఇది అనే వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం ఒకటే, ఎవరు ఏంది అన్నది ఆ శివయ్యకి తెలుసు. అంతకు మించి గొప్ప వాళ్ళు ఎవ్వరూ ఇక్కడ లేరని మాత్రమైతే నేనైతే చెప్పగలుగుతాను. ఓకే, అన్నింటికీ ఆయన ఒక్కడున్నాడు, ఆయనే చూసుకుంటాడు. మంచి చెడ్డలని ఆయన పైన భారం, ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన పైన భారం. కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మద్దు. ఏమంటారు, గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. ఆ గురువు లేని విద్య ఎవరైతే నేర్చుకున్నారో ఆ గుడ్డిగా మీరు ఎట్లా వెళ్తున్నారో మీ పిచ్చితనం అని నేను చెప్పుకుంటా. దానికి మీరు కంగారు పడద్దు. ఏంటి, 1 సెకండ్. ఇది ఏమనుకోవద్దు, మా బాబు స్కూల్కి టైం అయింది, సో తను స్కూల్కి వెళ్తున్నాడు. ఇది తెలుసా మీకు, తిరుపతి నుంచి గిఫ్ట్ వచ్చినాయి. ఇవే కాదు, రకరకాల అన్ని కుంకుమలు వచ్చినాయి. తిరుపతి నుంచి వచ్చిన దానికి మనకు జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా రావాలి. ఇవి తిరుపతి నుంచి మనకి గిఫ్ట్ వచ్చినాయి అన్నమాట. ఇవే కాదు, ఈ యొక్క 7, 8 అట్లా పంపించారు మన కోసం, అభిమానంతో పంపించారు. కానీ అంతే, ఎవరిని అంత ఈజీగా నమ్మద్దంటారు కదా, అదన్నమాట. ఈజీగా నమ్మితే నేను కొంతమందిని నమ్మి మోసపోవాల్సి వచ్చిందని అంటే కొంతమందికి రీడింగ్ నేర్పించి కూడా మోసపోవాల్సి వచ్చింది. అది సంగతి. మనకు ఏమాత్రం వాళ్ళకి ఏమాత్రం ఉన్నా
మనకు ఏమాత్రము ఇచ్చుకోవాలనుకున్నా ఇచ్చుకుంటారు. కాకపోతే ఇప్పుడు ఎవరైతే నేను నేర్పించినో వాళ్ళకి పెడుతున్న కామెంట్స్, వాళ్ళకి పెడుతున్న అది అన్నీ చూస్తే నాకు పిచ్చిలేస్తుంది. ఎందుకనంటే గురువు లేని విద్య గుడ్డి విద్య. ఆడ నేర్పించింది నేను, ఎంతవరకు నేర్పించిందో నాకు తెలుసు. సరే, వాళ్ళ గురించి పోని. నేనైతే చెప్పేది ఏంటంటే, కొంతమంది కమ్యూనికేట్ క్లారిటీ కావాలి, సక్సెస్ కావాలి. కొంతమందికి చాలా మంచి కార్డ్స్ వచ్చినాయి. ఏంజల్స్ మంచిగా చాలా ఇప్పటిదాకా చెప్పిందంతా మీకోసమే. చూసి న్యూ డైరెక్షన్, ఎప్పుడు పాతగా ఆలోచించకని చెప్తుంది. సక్సెస్ మీ జీవితంలోకి సక్సెస్ రాబోతుంది అని చెప్తున్నారు. అబండెన్స్ చేసుకోవాలి, ప్రతి మంచి చెడుని అబండెన్స్ చేసుకోమని చెప్తున్నారు. ఇవన్నీ చెప్పినప్పుడు మీరు ఇవన్నీ ఏంజల్స్ మీకు ఇస్తున్నారు అని అంటే మీ లైఫ్లోకి ఏదో మారబోతుంది, మీ రిలేషన్షిప్ అంటే ఏ చేంజ్ కాబోతుందని అర్థం. మీరు బాధపడద్దు, గోసపడద్దు, ఇబ్బంది పడద్దు. థర్డ్ పార్టీ రిలేషన్లో ఉండి ఇబ్బంది పెడుతున్న ఎవరైనా సరే, ఇంకేదైనా సరే, ఏ సమస్యలు ఉన్నా కానీ రామకృష్ణ టారెట్ని అప్రోచ్ కావచ్చు. నేను చెప్పింది జనరల్ రీడింగ్, నాట్ ఏ పర్సనల్ రీడింగ్. ఒకవేళ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే అమౌంట్ పెయిడ్ అవుతుంది. పర్సనల్ రీడింగ్కి కాల్ చేసి లేదంటే వాట్సాప్ నేను ఎక్కువ చూడనండి. కాల్ చేసి మీరేంది, మీ సమస్య ఏంటి అన్నది చెప్పండి. మీరేందో మీరు తెలుసుకోండి. ఓకే, దాన్ని పర్సనల్ రీడింగ్ అంటారు. అర్థమవుతుందా? చెప్పింది అర్థమైందని అనుకుంటున్నా. గట్లనే ఇంకో ముచ్చట ఏంటంటే, నేను చెప్పింది 30 or 50 or 90% రెజనేట్ అయినప్పటికీ కూడా, అక్క 90% నాకు రెజనేట్ అయింది అని మీరు అనుకున్నప్పటికీ కూడా, ఆ 90% కూడా మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. ఎందుకనంటే మీరు, మీ పేరు, మీ థర్డ్ పార్టీ నేము, మీరు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో, ఎవరి గురించి అడగాలనుకుంటున్నారో వాళ్ళు అన్నీ చెప్తేనే కదా ఇక్కడ బయట పడేది. మీరు అట్లెట్లా మీది అని అనుకుంటారు, అది కరెక్ట్ కాదు కదా. ఎందుకో ఏదేమైనప్పటికీ కూడా మీతోటి చాలాసేపు మాట్లాడినా. ఇదండి ఈరోజు రీడింగ్ అయితే గిది. మళ్ళీ రేపటి రీడింగ్తో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, మరి ఉంటా. అందరికీ మళ్ళొకసారి రామకృష్ణ టారెట్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే మీతో ఉన్నది మీ సుమ. ఓకే, రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఎంతమందికి రెజనెంట్ అయింది, ఎంతమందికి రెజనెంట్ కాలేదు, ఎంతమందికి ఏమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, బాయ్.